నమస్కారం. మళ్ళీ మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ మెడ్రాస్‌లో లేను. నేను కోయంబత్తూర్‌లో ఉన్నాను. ఇవాళ సాయంకాలం మెడ్రాస్‌కొచ్చేస్తాను. సో, దానివల్ల ఈరోజు మనం కోయంబత్తూర్ గురించి మాట్లాడినట్టుగా ఉంది. ఇవాళ మార్కెట్ ఏమో ఒకే అప్ అండ్ డౌన్‌లో ఉంది. ఓపెనింగ్‌లోని నిఫ్టీ ఫ్లాట్ ఉంటదని అనుకున్నాం. భయంకరంగా పెరిగింది. నియర్లీ 400 పాయింట్స్ అప్ ఉన్నది. 24,000 దాటిపోయింది. సెన్సెక్స్ 750 పాయింట్స్ అప్ ఉన్నది. మార్కెట్ 24,000 వచ్చిందని అనుకోకండి. ఒక బేర్ మార్కెట్‌లో చాలా ర్యాలీస్ ఉంటాయి. ఇదవుతుంది ఒక ఫాల్స్ ర్యాలీ. జపాను, అమెరికా మాట్లాడుతున్నారు. చైనా మాటల్లోని వచ్చేస్తుందని మార్కెట్ పెరుగుతుంది. ఇదవుతున్నది 90 డేస్ కదా! 90 డేస్ తర్వాత ట్రంప్ మళ్ళీ తారీఫ్ అంటే మార్కెట్ కింద పడిపోతుంది. తారీఫ్‌లో రియల్‌గా తెలియకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎళ్ళిపోవు. ఆన్ ఫీల్డ్‌లోని చాలా ప్రెషర్ ఉంది. లాట్ ఆఫ్ జాబ్స్ లూజ్ అవుతున్నాయి. ఇదంతా ఎలా గెయిన్ చేస్తామో మనకు తెలీదు. ఇవాళ బ్యాంకు అన్నీ చాలా భయంకరంగా పెరిగాయి. స్పందన స్ఫూర్తి 13% పెరిగి 306కొచ్చేసింది. చాలామంది దాన్ని పెరుగుతుంది అని ఇది ఉంటుంది. నేను కాన్ఫిడెన్స్‌గా చెప్పాను పెరుగుతుందని. డెఫినెట్‌లీ పెరిగిపోయింది. ప్రాబ్లమ్ వన్ బై వన్ సాల్వ్ అవుతున్నది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్స్, ఐసీఐసీఐ రిజల్ట్స్ అంతా చాలా భయంకరంగొచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఏమో 12% ప్రాఫిట్ పెరిగున్నది. ఈ క్వార్టర్‌లోనే 12,000 క్రోర్స్ మీద ప్రాఫిట్ వచ్చినది. ఇందులో పెద్ద హ్యాండ్సమ్ డివిడెండ్ డిక్లేర్ చేసున్నారు. సందీప్ బక్సీ వచ్చిన నుంచే ఐసీఐసీఐ తల పెర్ఫార్మన్స్ సూపర్‌గున్నది. అదే సమయంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మనం చూస్తుంటే కన్నా చాలా బాగా పెర్ఫార్మన్స్ చేసింది. రికవర్డ్ డివిడెండ్స్ అనౌన్స్ చేశారు. కానీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లోని మన రిజల్ట్స్ ఏంటి ఎదురు చూస్తున్నాం అంటే క్రెడిట్ డిపాజిట్ రేటు అది ఇంకా సాటిస్ఫాక్షన్‌గా రాలేదు. నెట్ ప్రాఫిట్ 6.5% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 10% పెరిగింది. ఇంకా న్యూస్ అవ్వలేదు. ఇది ఇంకా 18 నెలలు అవుతుంది. మార్కెట్ ఎక్స్‌పెక్ట్ కన్నా రిజల్ట్స్ బెటర్‌గా ఉండడం వల్ల మార్కెట్ పెరిగి ఉంది. దీని తర్వాత ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వస్తున్నది చాలా ఘోరంగా ఉన్నది. 12% ప్రాఫిట్ చాలా తక్కువలో ఉంది. ఈ క్వార్టర్‌లోని రిజల్ట్స్ చాలా ఘోరంగా ఉంటుందని కూడా ఆళ్ళు చెప్పేశారు. ఈ సంవత్సరం ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ ఇదంతలకి రిజల్ట్స్ ఏది బాగోదని కరెక్ట్‌గా చెప్పేశారు. దీనివల్ల చాలామందికి జాబ్ తీసేస్తారు. అట్రిషన్ అయినా కూడా రీప్లేస్‌మెంట్ చేయరు. దీనివల్ల రిక్రూట్‌మెంట్ ఒక ఫీజ్‌లో ఉంటుంది. ఇన్ఫోసిస్‌లోని థర్డ్ రౌండ్‌లోని 300 మందిని తీసేశారు. అడగడానికి ఇవంతా ట్రైనీ ఎంప్లాయీస్. నేను ఎట్టినప్పుడే చెప్పాను ఆళ్ళకి. సూపర్‌గా పెర్ఫార్మన్స్ చేస్తాను అనుకున్నాం. మేము చూస్తున్నట్టుగా అంత పెర్ఫార్మన్స్ చేయకపోవడం వల్ల వీళ్ళని మనం తీసేసామని చెప్తున్నారు. బేసికల్లీ ఇదొక కాస్ట్ కటింగ్ జరుగుతున్నది. ఏంటంటే మార్జిన్స్‌ని ఎలాగ ప్రొటెక్ట్ చేస్తామని ఆలోచిస్తున్నారు. దీంట్లోని పేపర్‌లో గుడ్ న్యూస్ ఇవ్వడానికి ఏం చేశారంటే, ఇలాంటి చిన్న చిన్న డీల్స్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ గెలిచి ఉన్నారు. 15% స్మాల్ డీల్స్ విన్ చేశారని ఒక పాజిటివ్ డీల్స్ చెప్తున్నారు. ఈ చిన్న చిన్న పాజిటివ్ డీల్స్ అంతా మార్కెట్‌ని అంత బేగా రివర్స్ చేయలేదు. ఈ టైంలోని వెయిట్ అండ్ వాచ్ చేయండి. ఐటీని కన్సిడర్ చెయ్యము ఇప్పుడు. ఈరోజు గోల్డ్‌లో ఒక వెరీ గుడ్ న్యూస్ ఉంది. 9015 22 క్యారెట్ గోల్డ్ దాటిపోయింది. 9015లోని 2% స్టాంపింగ్ డ్యూటీని చేశారంటే రూ. 195. 2% జీఎస్టీ చేశారంటే రూ. 276 అవుతుంది. చీపెస్ట్ మీరు 22,000 కాయిన్ తీసుకోవడానికి 9,522 అవుతుంది. ఇదే గాని 24 క్యారెట్ గోల్డ్‌కెళ్లారంటే 10,200కి కంఫర్టబుల్ క్రాస్ అవుతున్నది. నేను చెప్తున్న రూ. 10,000 క్రాస్ అయిపోయింది. ఈ 8,500 18 నెలలు నోల్ని క్రాస్ చేసి 9,472కొచ్చేసింది. ఇప్పుడు 8,500కి కిందకెళ్ళదని. ఇది చెప్పింది స్టాంపింగ్ జీఎస్టీ కలిపి. కానీ ఇది షార్ట్ టర్మ్‌లోని, లాంగ్ టర్మ్‌లో ఏటవుతుందని చూసి చూసి చూద్దాం. కానీ దానికి రూ. 100, 200, రూ. 200 పడలేదని నేను చెప్పడం లేదు. 100, 200, 300 పడడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఇవంతా బై ఆన్ డిప్స్‌లోని యూజ్ చేయండి. ఈ బై ఆన్ డిప్స్ గాని యూజ్ చేశారంటే గోల్డ్‌లో ఒక బెటర్ గెయిన్‌గా వస్తుంది మీకు. ఆర్‌బీఐ ఏం చేసిందంటే గోల్డ్ తాలూకా వాల్యూ వారంకి రీవాల్యూ చేస్తున్నారు. సో, ఎవ్రీ వారం మీ తాలూకు రిజల్ట్స్ పెరుగుతూనే ఉంది. లాస్ట్ వారంలోని 12,000 కోట్లు వచ్చింది వాల్యూ. ఒక్క సంవత్సరంలోని గోల్డ్ తాలూకా వాల్యూ ట్రిపుల్ అయ్యింది. సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే వరల్డ్ వైడ్‌లోని గోల్డ్‌ని అక్యుములేట్ చేస్తున్నారు. ఎందుకు గోల్డ్ అక్యుములేట్ చేస్తున్నారంటే రష్యాకి, ఉక్రెయిన్‌కి అవుతున్న దీంట్లోని రష్యా తాలూకా డాలర్ పైన అమెరికా ఉంచడం వల్ల ఇది కూడా భయమైపోయింది.
అందరూ గోల్డ్ తాలూకు పొజిషన్ ఇంక్రీజ్ చేస్తున్నారు. నెగ్లిజిబుల్ పొజిషన్ నుంచి సిగ్నిఫికెంట్ పొజిషన్ గోల్డ్ అవ్వాలని అనుకుంటున్నారు. రీటైల్ బయింగ్ నుంచి గోల్డ్ పెరగలేదు. సెంట్రల్ బ్యాంక్ బయింగ్ నుంచి కూడా గోల్డ్ పెరుగుతుంది ఇప్పుడు. సో, దీనివల్ల 38% ఫాల్ అన్నది ఇంపాసిబుల్. ఇంకా కష్టం కూడా. ఏంటవుతుందని చూద్దాం. అమెరికాలో అది డ్రమాటిక్‌గా రివర్స్ అయింది కూడా తెలుసు. అదే సమయంలోనే ఐటీసీ కూడా ఒక పెద్ద డీల్ అనౌన్స్ చేశారు. ఐటీసీ అక్వైర్ చేస్తుంది ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ 24 మంత్ర. 49% కొనేశారు. సో, ఇదేమో సేట్ స్టార్ న్యాచురల్ బయో ప్రొడక్ట్స్. వాళ్ళే ఆర్గానిక్స్ ఫారెక్స్ అమ్ముతూనే ఉండేవారు. 422 క్రోర్స్‌కి 49% కొనేశారు. దాంట్లోని పేమెంట్ ఎలా చేస్తారంటే 400 కోట్లు అప్‌ఫ్రంట్‌కి ఇస్తారు. 72 క్రోర్స్ ఏమో ఎలాగిస్తారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మైల్‌స్టోన్ రీచ్ అవుతున్నప్పుడు ఇస్తారు. ఇలాగ ఫుడ్ డివిజన్ భయంకరంగా పెరుగుతూనే ఉంది. మంత్రా దగ్గర 100 మీద ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళేమో యూఎస్ డయాస్పోరా మార్కెట్‌లో చాలా స్ట్రాంగ్‌గున్నారు. సో, ఇదేమో ఐటీసీ తాలూకా ఫ్యూచర్ రెడీ స్ట్రాటజీకి మీట్ అవుతుందిది. దీనివల్ల డెఫినెట్‌లీ ఇది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మదర్ ట్రెస్ అని ఒక బేబీ కేర్ ప్రొడక్ట్ కూడా ముందే కొనేశారు. ఇప్పుడు ఎడిషనరీ 81 క్రోర్స్ ఇచ్చి దాని తాలూకు స్టేక్ కూడా 49% చేశారు. ఇంకా 2-3 ఇయర్స్‌లోని ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనేస్తారు మొత్తం. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ గురించి మీకు చెప్పేసాను. వివరించి ఇస్తున్నారు. కానీ ఓవరాల్ మార్కెట్ అవుతుంది. అది కరెక్ట్‌గా లేదు. సైబర్ సెక్యూరిటీలో చిన్న చిన్న కంపెనీస్ తీసుకొని ఉన్నారు. ఆస్ట్రేలియాలో $100 మిలియన్ ఒక చిన్న కంపెనీ ఒకటి తీసుకొని ఉన్నారు. ఎంఆర్‌ఈ కన్సల్టెంట్స్ అని ఒక అమెరికన్ కంపెనీకి $36 మిలియన్ కొన్నారు. ఇదవుతున్నది న్యూస్. ఈ వారం టెస్లా అండ్ గూగుల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. మీకేమో బ్లూ స్మార్ట్ అని కార్ ప్రాబ్లమ్ గురించి చెప్పాను. జెన్సాల్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడాం. ఎవర్ సోర్స్ అనే ఒక స్టార్టప్ ఫండ్ ఇన్వెస్టర్ ఏమో బ్లూ స్మార్ట్‌కేమో 800 నుంచి 1000 క్రోర్స్ కొంటాం. కానీ జగ్గీ బ్రదర్స్‌కి పైన తీసేయాలి అని చెప్పారు. అది మనం టోటల్‌గా తీసుకుంటాం. క్రీన్ బ్లేక్ నాకు జెన్సాల్ అనే దీనికి ప్రాబ్లమ్ రాకూడదు అని చెప్తున్నారు. 300 మిలియన్ ఉన్నదానికేమో 60% డిస్కౌంట్‌లో అడుగుతున్నారు. పోన్ లాస్ట్ వాల్యూషన్ 2560 క్రోర్స్ ఉండిద్ది. ఇప్పుడేమో తగ్గించి 800 నుంచి 1000 క్రోర్స్ అడుగుతున్నారు. మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఈ స్టార్టప్ మిలియనియర్, బిలియనియర్ అనడానికి మీరంత ఆలోచించకూడదు. అది ప్రాక్టికల్లీ షేర్ లిస్ట్ కూడా చేయడం అవ్వలేదు. టీసీఎస్ తలక షేర్ ప్రైస్ పడడం వల్ల టాటా గ్రూప్ తలక మార్కెట్ క్యాప్‌లే పడిపోయింది. దాంట్లో టీసీఎస్ తలక షేరు కింద పడిపోయింది. మార్కెట్ షేర్ క్యాపిటల్ డిక్లైన్ వల్ల టాటాకంత పెద్ద ఇంపాక్ట్ ఎటు ఉండదు. ఓవరాల్ మార్కెట్ ఏమో అవసరం లేకుండా పెంచి ఇప్పుడు కింద తీస్తున్నారు. దీనివల్ల టీసీఎస్ ఏమో చేస్తున్నారు. కానీ ప్రాఫిట్ చాలా స్మాల్ గ్రోత్ ఇది. 2020లోనేమో 106% ఏమో టీసీఎస్ నుంచి వచ్చింది. 2023లోనే 64% అయింది. ఇదేమో 55% తగ్గుతుంది నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. టీసీఎస్ స్టాక్ గ్రోత్ తగ్గడం వల్ల టాటా అండ్ సన్స్‌లో ప్రెషర్ వస్తుందా? నాకు ఒక రూమర్ వస్తుంది మార్కెట్‌లో. వోల్వో ఏమో ప్రపంచం అంతా 800 పీపుల్‌ని జాబ్ నుంచి ఇస్తున్నారు. చాలా అన్‌సర్టెయిన్ ఉండడం వల్ల. ఇండియాలోని ఆల్రెడీ ఆళ్ళకేమో టాక్స్ డిమాండ్ నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంది. గ్రీమ్స్ కాటన్, మురుగప్ప గ్రూపు, పినాకల్ అని ఒక కంపెనీ, మనం కూడా ఈవీలో ఒక వ్యాట్ చేసుకుంటాం అని మనం ఒక కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరే చేస్తున్నాం అని అనుకోని అందరూ టూ వీలర్‌లోనికి దిగారు. గ్రీమ్స్ కాటన్, యాంపియర్ అని ఒక స్కూటర్ కంపెనీ తీసుకొని అది రతన్ టాటా కూడా బ్యాక్ చేశారు. ఆ కంపెనీ ఏమో గ్రీమ్స్ కాటన్ తీసుకొని టేక్ ఓవర్ తీసుకుంటాం అని అనుకున్నారు. యాంపియర్ స్కూటర్ అంత బాగా ఎళ్ళలేదు. గ్రీమ్స్ కాటన్ తలక షేరు 120% పెరిగినప్పుడు అది మీ దుక్కు ఎళ్ళకండి అని చెప్పాను. 120% పెరిగిన స్టాకు ఇప్పుడేమో 55% తగ్గిపోయింది. గ్రీమ్స్ కాటన్ పెద్దగా అవుతుందని ఎక్స్‌ప్లనేషన్ ఎవరికీ తెలీదు. మీ దగ్గర గ్రీవ్స్ కాటన్ ఉంటే వదిలేయండి. అలాగే మురుగప్ప గ్రూప్ కూడా సక్సెస్‌ఫుల్లీ 3PL లాంచ్ చేయడం అవ్వలేదు. వాళ్ళు బీ2బీ నుంచి బీ2సీగా కంపెనీకి మారిపోయారు. వాళ్ళ వల్ల కూడా ఈ టర్నోవర్ చేయడం వల్ల పోవడం వల్ల పీఐ గ్రూప్ మార్కెట్ షేర్ ఏమో 4% పడిపోయింది. ఓవరాల్‌గా చూసామంటే ఈవీ అసెంబుల్ ఈజీగా ఉన్నా కూడా రాజీవ్ బజాజ్ చెప్తున్నట్టుగా ఒక లెవెల్‌లోని ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్ అవసరం ఉంది. ఈ ఇంజినీరింగ్ ఎక్స్‌పర్టిజం మురుగప్ప గాని, గ్రీమ్స్ కాటన్ గాని, పినాకల్‌లోని లేదు. ఓవరాల్‌గా చూసామంటే ఎవరు ట్రెడిషనల్ మార్కెట్ లీడర్స్ ఉంటారో
వాళ్ళే ట్రెడిషనల్ మార్కెట్ లీడర్‌గా ఉన్నారిప్పుడు. ఈ వారంలోనేమో టాటా కన్సల్టెన్సీకి డివిడెండ్ రూ. 30, ముత్తూట్ ఫైనాన్స్ ఏమో రూ. 24, ఇన్ఫోసిస్ రూ. 22, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ రూ. 2.10, హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్మెంట్ రూ. 90, టాటా ఎల్ఐసి రూ. 75, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 50 ఇదొస్తున్నది ఈ వారం వచ్చిన డివిడెండ్. సో, ఈ డివిడెండ్ హిట్ అయిన తర్వాత మీ సైడ్ నుంచి ఆ డబ్బుని రీఇన్వెస్ట్ చేయండి. థాంక్ యూ. నమస్కారం.